వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వానజడ లేక వర్షాకాలం సీజన్ పంట సాగు ప్రశ్నార్థకమైంది. జలాశయాలు డెడ్ స్టోరేజ్కి చేరి చెరువులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటి రైతన్న వానాకాలం పంట సాగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఒకవైపు లోటు వర్షపాతం, మరోవైపు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవడంతో రైతన్న ఆకాశం వైపు చూస్తున్నాడు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడం లేదు. కనీసం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్పీ కాలువల ద్వారానైనా నీళ్లు వస్తాయనుకుంటే కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం జలాలను ఎత్తిపోయడం లేదు. దీంతో రైతన్న రేవంత్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాడు. ఓరుగల్లులో వర్షాకాలం రైతన్న సాగు కష్టాలను వరంగల్ నుంచి మా ప్రతినిధి రవికాంత్ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. వానాకాలం వర్షాలు సరిగా కురవక ఎల్నినో ప్రభావం కారణంగా రైతులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి, చుక్క నీరు లేనటువంటి సందర్భం ఏ చెరువులో చూసినా కూడా కనిపిస్తుంది. జలాశయాలన్నీ కూడా అడుగంటిపోయినటువంటి సందర్భం మనం ఎక్కడ చూసినా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఇలాంటి సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా, రివర్స్ పంపింగ్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, ఇతర జిల్లాలకు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యానికి దిగినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి నీళ్లు అందుతాయి. ఒకటి ఎస్ఆర్ఎస్పీ, మరొకటి దేవాదుల ప్రాజెక్టు ద్వారా. ఎస్ఆర్ఎస్పీ గురించి మనం చూసినట్టయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అక్కడ ఏదైతే కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లు ఆన్ చేస్తే రివర్స్ పంపింగ్ ద్వారా ఎల్లంపల్లి, అదేవిధంగా ఇటు కాకతీయ కెనాల్, ఏదైతే ఎస్ఆర్ఎస్పీలోని కాకతీయ కెనాల్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉన్నటువంటి ఏదైతే చింతగట్టు ప్రాంతానికి మొదటగా ఎస్ఆర్ఎస్పీ నీళ్ళు చేరుతాయి. ఇక్కడ నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు నల్గొండ జిల్లా కూడా నీరు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. లక్షలాది ఎకరాలకు నీరు అందించి వానాకాలంలో రైతులను ఆదుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకోవాలని రైతులంతా కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. ఒకవైపు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయాయి, జలాశయాల్లో నీరు లేవు, చెరువులన్నీ కూడా ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా కాళేశ్వరం జలాలను ఏదైతే కాకతీయ కెనాల్ ఎస్ఆర్ఎస్పీ ద్వారా అందించాలన్నటువంటి డిమాండ్ రైతాంగం నుంచి బలంగా వినిపిస్తుంది. ఒకవైపు లోటు వర్షపాతం, వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతాంగం తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మరోవైపు జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. చెరువులు ఎండిపోయి ఉన్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే ఒకవైపు ఎస్ఆర్ఎస్పీ ద్వారా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి కాల్వల ద్వారా నీళ్ళు అందుతాయి. మరోవైపు దేవాదులకు సంబంధించినటువంటి కాల్వల ద్వారా సమ్మక్క ప్రాజెక్టు ద్వారా నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. గోదావరిలో ఈ క్షణానికి లక్షలాది క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా కూడా ఆ సముద్రం పాలయ్యేటువంటి గోదావరి నీటిని ఒడిసి పట్టి ఎగువన ఉండేటువంటి వరంగల్ ప్రాంతానికి నీరు అందించాల్సినటువంటి పాలకులు పూర్తి నిర్లక్ష్యానికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. లోటు వర్షపాతం కారణంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 10 నుంచి 15% పంటలు కూడా ఇప్పటికీ వేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వర్షాలు కురవక వర్షాకాలానికి సంబంధించి ఒకవైపు ఎల్నినో ప్రభావం, కరువు పరిస్థితులు ఉంటాయని వాతావరణ శాఖ చెప్పినటువంటి క్రమంలో కనీసం ఇరిగేషన్ శాఖ మీద కనీసమైనటువంటి ఒక సమీక్ష కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించినటువంటి పరిస్థితుల్లో రైతాంగం అయితే పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయినటువంటి పరిస్థితి మనకైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మనం చూసినట్టయితే మనం ప్రస్తుతం హన్మకొండ జిల్లాలో ఉన్నటువంటి అసన్పర్తి మండలం, నాగారం, అదేవిధంగా సూదనపల్లి, ఈ చుట్టుపక్కల గ్రామాల రైతులతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏదైతే ముఖ్యంగా ఎండాకాలంలోనే పూర్తిగా చెరువులను నింపాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఒకవేళ కరువు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నటువంటి క్రమంలో ముందస్తుగానే ఆ చెరువులన్నీ నింపి రైతాంగానికి వానాకాలానికి నీరు అందించాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మనతో పాటు కొంతమంది రైతులు ఉన్నారు, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తారు? ఇవాళ వర్షాకాలానికి సంబంధించి వర్షాలు సమృద్ధిగా కురవక ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటిపోయినటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరం నీళ్ళ ద్వారా
ఏదైతే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్లు అందించాల్సినటువంటి పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఒకవేళ వర్షాలు కురవకపోతే కాలువల ద్వారా నీళ్లు అందించకపోతే రైతుల పరిస్థితి ఏంటి ఈ వానాకాలం సీజన్లో? కేసీఆర్ గారు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాలు మాకు కాళేశ్వరం నీళ్ళు వచ్చినాయి. అప్పటి నుంచి వెళ్ళి మార్పు అంటే ఇలా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు నిర్లక్ష్యంగా మాకు రైతులను అన్ని విధాల మాకు బాగా జరుగుతుంది. ఎరువులు కానీ నీళ్లు కానీ రైతు బంధు కానీ అన్నీ కానీ దేనినైనా మాకు ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకాలు లేవు. ఇది సంక్షేమ పథకాలు అయితే అని ఒప్పుకున్నా కానీ ఏం చేస్తలేరు. సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే, సార్ ఉన్నప్పుడే వాటర్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. మాకు మళ్ళీ సారే వస్తాడు, మళ్ళీ సారే గెలుస్తాడు. మరి వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు కొంచెం ఆలోచన చేసి కాళేశ్వరం దగ్గర నీళ్లు వృధాగా సముద్రం పాలవుతున్నాయి. ఒకవైపు దేవాదుల దగ్గర పూర్తిగా సముద్రం పాలవుతున్నాయి. ఆ నీళ్లను ఒడిసిపట్టి చెరువులు నింపాల్సిన పరిస్థితి ఉంది. గతంలో చెరువులు ఎండాకాలమే నిండేటువంటి పరిస్థితి ఉంది. అప్పుడు ఎట్లా ఉన్నది, ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? చెరువులన్నీ ఎండిపోయినాయి, ఎట్లున్నది? సార్ ఉన్నప్పుడు మొత్తం వలుగులు పడ్డాయి, అన్నీ ఎండిపోయినాయి. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల ఈ నీళ్ళు ఇస్తే ఈ పంటలు పండుతాయి, ఏం చేయాలి, ఈ ఎరువులు ఇవ్వలేం, కొరత అది అని చాలా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. పత్తులు పెట్టినాం, ఎండిపోతానే ఏం లేకుండా, వాన లేదు, పంట లేదు, అంత ఇబ్బంది పాలవుతుంది. అంత గడ్డి వరి నారు పోతే నారు సుధా ఎండిపోతుంది. కాలువలలో మట్టి పొత్తాలు అన్ని పొత్తాలు కూడైపోతాయి, నీళ్ళు రాపోయారు అన్ని ఎక్కడెక్కడ. మీరేం చెప్తారు? పూర్తిగా ఎటువంటి ఇబ్బందులు వానాకాలంలో? వర్షాలు ఒకవైపు పడతలేవు, మరోవైపు ఇట్లా కాలువల ద్వారా నీళ్ళు అందించాలి, నీళ్ళు అందిస్తలేరు. ఒక సముద్రం పాలవుతున్న గోదావరి నీటిని ఒడిసిపట్టి మీకు అందించాల్సిన విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఏం చెప్తారు ఒక రైతుగా? అయితే గత ప్రభుత్వం ఉన్నప్పుడు కెనాలు 24 గంటలు ఫుల్ వాటర్. ఈ ప్రభుత్వం వచ్చిన కానీ వర్షాలు లేవు, బావిలలో కుడివాళ్ళు తేలుతున్నాయి, కరెంటు కొరత నడుతుంది. బావిలో నీళ్ళు ముంజన పెడదామంటే కుడివాళ్ళు పట్టుకుని మీదనే ఉన్నాయి, చేనులన్నీ మొత్తం ఎండిపోతున్నాయి. ఊరి ఇప్పుడు చదువు రాని వాళ్ళకు ఏందో ఆన్లైన్లో పెడతాను, చదువు రాని అయ్యాక ఇది మాకు చూడవా అని వాడు వీడు చూసారుగా వాడు నడవన కుళ్ళిపోతాడు. ఒక్కొక్క బత్తకు 2200 ఎరువుల బత్త. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 రూపాయలు 1500 ఉండే, ఇప్పుడు 2200. ఇట్లాంటి కొద్దిగా రైతులను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి గారికి మేము మనవి చెప్తాను. సాగునీటి విషయంలో ఇవన్నీ మనం ఉమ్మడి వరంగల్ జిల్లా అంటే కుష్కి పంటలుగా ఎక్కువగా పండేటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి కరువు వచ్చినప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే కరువు వచ్చినప్పుడు ఆ నీటిని రైతాంగానికి అందించడం కోసం ఇవాళ అక్కడ వృధాగా నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. రైతులకు ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకత్వంతో, ముఖ్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రైతాంగం కోసం ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర అక్కడ ఒక స్విచ్ ఆన్ చేస్తే నీళ్లు వచ్చి ఎస్ఆర్ఎస్పి ద్వారా కూడా సూర్యాపేట వరకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ అట్లాంటి నిర్లక్ష్యాన్ని కూడా రైతాంగంగా ఎట్లా చూస్తున్నారు? ఇక రైతాంగం ఇదే ఇబ్బంది జరుగుతుంది సార్. ఇక నీళ్ళ కొరత నడిచి, ఇక ఇట్లనే కరెంటు కొరతలు నడిగి ఇట్లా ఆత్మహత్యలు, రైతులు పత్తులలో పోయి మందు తాగి చనిపోవడం జరుగుతుంది. కరెంట్ అందాక అప్పుడు మన కేసీఆర్ సార్ ఉన్నప్పుడు 24 గంటలు ఏ టైం పోతే పని చేసుకొని 1 గంట సేపు పోయి మోటార్ పెట్టుకునేది. మళ్ళీ మనకు ఏదైనా పని మళ్ళీ పని చేసుకొని మళ్ళీ వచ్చేది. అట్లా అది ఇప్పుడు మళ్ళీ టైం పెట్టిండు. పొద్దున 6 గంటలకు వస్తే మళ్ళీ రేపు మళ్ళీ 6 గంటలు, నైట్ అంతా లేదు. ఇక ఇట్లాంటి చెప్తారన్నా ఏంది పరిస్థితి? ఇప్పుడు భూగర్భ జలాలు ఉన్నాయా? బోర్లలో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉన్నదా? ఇట్లా కాలువలలో నీళ్ళు రాకపోతే పరిస్థితి ఏంది వానాకాలంలో? ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నీళ్ళు వస్తే బావులలో నీళ్ళు వస్తాయి, బోర్లలో నీళ్ళు వస్తాయి. కానీ ఈ కన్నెపల్లి ఈ ఒకటి పిల్లర్ గులిందని చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కేసీఆర్ మీద అభాన నిందలు వేసి చేసిండు. ఇప్పుడు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వాళ్ళు ఆ వాటర్ను విడుదల చేయాలని కోరుతూ దేవాదుల ప్రాజెక్టు ప్లస్ ఎస్పీ కాలువల ద్వారా నీళ్లు అందిస్తే మాకు పంటలు పండుతాయి. కేసీఆర్ ఉన్నప్పుడు వరి పంటలు వర్షాకాలం ఎండాకాలం 2 పంటలు పండేది. ఇప్పుడు నార్లు పోసినా కానీ ఎండిపోతున్నాయి. పత్తులకు నీళ్లు లేవు. నీళ్లు లేకుంటే మాకు ఇబ్బంది అవుతుంది. కేసీఆర్ రావాలి,
మళ్ళా సారు రావాలి, కారు గెలవాలి. ఎట్లుండే కేసీఆర్ తెలంగాణ వచ్చినప్పటి నుంచి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నీళ్ళు ఇచ్చే విషయంలో, కరెంట్ ఇచ్చే విషయంలో, ఇట్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిన తర్వాత చెరువులన్నీ నింపే పరిస్థితి ఉండే. ఎండాకాలంలో కూడా నిండు కుండల చెరువులు ఉండే. ఇవాళ చెరువులలో నీళ్లు చుక్క నీళ్లు లేవు. ఈ కాలువల ద్వారా నీళ్ళు అందించే పరిస్థితి లేదు. ఈ వానాకాలం సీజన్లో మీ వ్యవసాయం పరిస్థితి ఏంది? వానాకాలం సీజన్లో ఎండాకాలం ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 10 సంవత్సరాలు బట్టి కెనాల్ ఫుల్గా వచ్చేది, 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. కరెంటు బంద్ అయింది, కెనాల్ చుతలేదు, బావిలో నీళ్ళు లేవు, పంటలు ఎండిపోతున్నాయి. ఈ యూరియాకు అది ఒక యూరియా బత్తకు ఆన్లైన్లో చేయాలంటాను, 20 బస్తకు 2150 అంటాను. ఇప్పుడు మేము పండియలేము, మేము విత్తనాలు పెట్టి పండియలేము. మాకు కెనాల్ రావాలి, మళ్ళీ కేసీఆర్ రావాలి. మీరేం చెప్తారు? యువ రైతుగా ఇట్లాంటి ప్రోత్సాహకాలు ఇచ్చి, ముఖ్యంగా రైతు బంధు లాంటి పథకం ఇచ్చి నీళ్లను సమృద్ధిగా ఇచ్చినటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ ఎల్నినో ప్రభావం ఉంటుంది, వాతావరణ మార్పులు జరుగుతున్నాయి, వర్షాలు కురవని శాస్త్రవేత్తలు కొన్ని నెలల నుంచి చెప్తున్నా కూడా కాళేశ్వరం నీళ్లు, దేవాదుల దగ్గర ఉన్నటువంటి గోదావరి నీళ్లను ఎత్తిపోసి రైతాంగానికి అందించాల్సిన విషయంలో, అంటే ముఖ్యంగా చెరువులు నింపాల్సిన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. ఈ రోజు కూడా ఎక్కడ చూసినా నీళ్లు లేనటువంటి పరిస్థితి. ఎట్లా చూస్తున్నారు? కాలువల ద్వారా నీళ్లు అందించాలన్నా లేదా వానాకాలం సీజన్లో మీకు సాగునీటికి సంబంధించిన సమస్య ఎట్లా ఉంది? మేము వానాకాలం పత్తి పెడతాం, యాసంగి మొక్కజొన్న పెడతాం. ఈ వర్షాలు పడితే బావిలలో నీటు వస్తాయి, బోర్లలో నీటు ఊట వస్తుంది. ఇప్పుడు వర్షాలు లేకపోవడం వల్ల బావిలలో నీళ్ళు వస్తలేవు, పంటలు సరిగ్గా పండుతలేవు. అలాగే యూరియా అనేది మా చదువుకున్న వాళ్ళు ఫర్టిలైజర్ యాప్ అని ఏదో ఒకటి పెట్టిళ్ళు, అది చదువుకున్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు. అలాంటి వేరే రైతులు మా దగ్గరకు వచ్చి బుక్ చేయాలంటే అందులో బుక్ అయ్యి అన్నీ అయిపోతాయి. దానికి ఆ రైతులు కూడా తీవ్ర నష్టం చెందుతారు. అలాగే ఈ 20 బస్తా అనేది 2150 చేసిళ్ళు. అలాగే మాకు ఈ రైతు బంధు కానీ ఏదైనా ఏ విషయంలో అయినా కానీ రైతుల గురించి కొద్దిగా ఈ ప్రభుత్వం పట్టించుకోవాలని, అలాగే ఈ ఎస్ఆర్ఎస్పి కాలువ ద్వారా 24 గంటలు కెనాల్ వచ్చే దారి ప్రభుత్వం చూపెట్టాలని మేము కోరుకుంటాము. చెరువులన్నీ ఎండిపోయినాయి ఎస్ఆర్ఎస్పి ద్వారా. అంటే ఏదైతే కన్నెపల్లి పంప్ హౌజ్లో ఉన్నటువంటి మోటార్లను ఆన్ చేసి ఒక స్విచ్ నొక్కితే అవి ఆన్ అవుతాయి. ఆన్ అయిన తర్వాత ఎల్లంపల్లి వరకు నీళ్ళు వస్తాయి. ఎల్లంపల్లి ద్వారా ఎస్ఆర్ఎస్పి ద్వారా ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పంటలన్నీ సస్యశ్యామలం అవుతాయి. ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చేస్తుందంటే రైతాంగం ఏం ఆలోచిస్తుంది? రైతాంగం మళ్ళీ అది గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కెనాల్ వచ్చేది, రైతుల గురించి ఆయన బాగా పట్టించుకునేది. ఇప్పుడు మీ ద్వారా మేము రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా కొద్దిగా రైతుల గురించి పట్టించుకోండి అని చెప్పడం జరుగుతుంది. మనతో పాటు మరొక రైతున్నారు, మాట్లాడించే ప్రయత్నం. ఈ వానాకాలం సీజన్లో ఒకవైపు వర్షాలు లేక, చెరువుల నీళ్లు లేక, ఈ ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీరు అందించక ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు? వానాకాలం సీజన్ వెళ్ళేది ఎట్లా? ఈ పంటలు చేతికి వచ్చేది ఎట్లా? గత 10 సంవత్సరాల నుంచి ఏమంటూ బాగా ఆడతాడు పంటలు లేకుండా ఉండే. ఇప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ అధికారం వచ్చిన కాంచేరి మక్క అయినా కానీ, ఇప్పుడు రబీ ఇది అయినా కానీ బాగా కాళేశ్వరం గురించి నీళ్లు విడుదల చేసేది లేదు. కాలం మొత్తం పూడికలు ఉన్నాయి, ఏం చేసే అవకాశం లేకుండానే అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ఏం పట్టించుకోకుండా అయిపోతుంది. దానివల్ల మళ్ళా గత ప్రభుత్వం వస్తేనే అందుబాటులో ఉంటేనే ఏమన్నా చేసే అవకాశాలు ఉంటాయి, కానీ ఈ ప్రభుత్వంతోనే చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇప్పుడు సోయలేని విధంగా రైతులకు నీళ్ళు అందిస్తేనే పంటలు పండుతాయి. పంటలకు నీరు అందించని ఒక ప్రణాళిక లేని ప్రభుత్వాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఒక 10 ఏళ్ల పాటు వ్యవసాయాన్ని పండగగా చూసినటువంటి పరిస్థితి, నీళ్లు ఎంత కావాలంటే అంత పుష్కలంగా నీళ్ళు ఇచ్చి, కరెంటు 24 గంటలు రైతులు వద్దు అనేంత వరకు రైతాంగానికి సంబంధించి కరెంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇవన్నీ కష్టాలను చూస్తుంటే మళ్ళీ మీకు అంతా ఏమనిపిస్తుంది? గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ వస్తేనే బాగుంటుంది అని ఆలోచన ఉన్నది. ఇప్పుడు ఏంటంటే మార్పు రావాలి అని అనుకున్నాం, కానీ మార్పు వచ్చినా కానీ ఏమంతా ఎఫెక్ట్ అనేది ఏం లేదు. ఎట్లా గత ప్రభుత్వం ఎట్లా వెనకబడి ఉన్నదో మళ్ళీ బీఆర్ఎస్ వచ్చి ముందుకు ఎట్లా వచ్చిందో మళ్ళీ ఏడాదిగా మళ్ళీ వెనకకు పోయింది. 10 సంవత్సరాల నుంచి ఉన్నది మళ్ళీ వెనకకే అయిపోయింది. మళ్ళీ ఈ గత 3 సంవత్సరాల నుంచి
ఇది మొత్తంగా చూసినట్టయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రైతాంగం తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ముఖ్యంగా సాగునీటికి సంబంధించి వర్షాలు కురిస్తే ఆ పంటలు పండేవి, లేకపోతే బీడుబారిన భూములుగా మారినటువంటి పరిస్థితి తెలంగాణలో అనేక మంది రైతులు వలసబాట పట్టినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మళ్ళీ సమృద్ధిగా వర్షాలు పడడము, ఆ తర్వాత ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి సమృద్ధిగా నీటి వసతి కల్పించిన తర్వాత రైతులంతా కూడా మళ్ళీ వలసల నుంచి వాపసు వచ్చి వ్యవసాయం చేసుకున్నటువంటి సందర్భాన్ని చూసాము. మళ్ళీ ఎల్నినో ప్రభావం కారణంగా వర్షాభావ పరిస్థితులు వస్తే దేశం మొత్తం కరువు వచ్చినా కూడా కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉంటారు, పంటలు సమృద్ధిగా పండుతాయని అంచనా వేసి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పించి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారు. ఇవాళ ఏదైతే కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర మోటార్లను ఆన్ చేస్తే ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లానే కాదు నల్గొండ జిల్లాకు కూడా సాగునీరు అందించేటువంటి పరిస్థితి ఉంటుంది. పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టును ఫెయిల్యూర్గా చూపెట్టడము, ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్లు రాక ఒకవైపు జలాశయాలన్నీ కూడా డెడ్ స్టోరేజ్ చేరుకొని చెరువులన్నీ ఎండిపోయి కాలువలన్నీ కూడా చెత్త చెదారంతో నిండిపోయి నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేక భూగర్భ జలాలు ఎండిపోయి లోటు వర్షపాతం కారణంగా రైతాంగం అయితే వానాకాల సీజన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. తలాపున గోదావరి ఉన్న ఓరుగల్లు రైతుల భూముల గొంతు ఎండుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం మరమ్మతుల పేరిట కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంతో గోదావరి ఎడారిగా మారింది. వానాకాలంలో ఈసారి వానలు కష్టమేనని ఐఎండీ తేల్చడంతో రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కాపాడుకునేందుకు జిల్లా అన్నదాతలు భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై పూర్తి అప్డేట్స్ మా వరంగల్ ప్రతినిధి రవికాంత్ ద్వారా తెలుసుకుందాం. ప్రస్తుతం మనం హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం నాగారం గ్రామంలో ఉన్నాము. వర్షాభావ పరిస్థితులు ముఖ్యంగా ఎల్నినో ప్రభావం కారణంగా ఇప్పటికే 50 రోజులు అవుతా ఉంది రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. నీరు అందించడంలో సాగునీరు ప్రణాళిక లేక రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా రైతాంగం విషయంలో నిర్లక్ష్యం వహిస్తున్నటువంటి తీరు మనకు కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం కొంతమంది రైతులతో ఉన్నాం, మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వానికి సాగునీటి మీద ఒక ప్రణాళిక లేదు, భూగర్భ జలాలు అడుగంటిపోయాయి, చెరువులన్నీ కూడా ఎండిపోయాయి. ఏం చెప్తారు ఇటువంటి పరిస్థితుల్లో ఎలాంటి ప్రణాళిక చేయాలి? గోదావరి నీళ్ళేమో సముద్రం పాలవుతుంది. ఇట్లాంటి ఎస్ఆర్ఎస్పి కాలువల ద్వారా నీళ్ళు అందిస్తే రైతాంగం పరిస్థితి ఎట్లుంటుంది? ఈ వానాకాలం పంట పండాలంటే ఏం చేయాలి? మాది ముచ్చర్ల నాగరం గ్రామం, సంగరాజు నా పేరు. వర్షాలు లేక పత్తులు ఇబ్బంది పడుతున్నాయి, కెనాల్ వాటర్ రాక ఇబ్బంది పడుతున్నాయి, పత్తులు చేనులు ఎండిపోతున్నాయి. కెనాల్ వాటర్ వదలాలని మేము పాటిస్తున్నాం. ఘోరంగా ఇబ్బందులు అయిపడుతున్నాయి, పొలాలు నాట్లకు వచ్చిన నార్లు ఎండిపోతున్నాయి, పత్తులు ఎండిపోతున్నాయి. కెనాల్ వాటర్ వదలాలని వేయిస్తున్నాం. 2 రోజులు అవుతుంది వర్షాలు లేక, ఎంత ఇబ్బంది పడుతుంది? వర్షాలు లేక నెల రోజులు మే 25కు పత్తి పెడతాం మేము. ఇంతవరకు కూడా వర్షాలు లేవు. ఏలో తుప్పు పడుతుంది, పోతుంది. చేనులు లేక మొలలు చేనులు ఇబ్బంది పడుతున్నాయి, మొలిచిన చేనులు కూడా ఎండిపోతున్నాయి. ఘోరంగా ఇబ్బంది పడుతుంది. భూగర్భ జలాల పరిస్థితి, భూగర్భ జల బోర్ల ద్వారా నీళ్ళు వస్తున్నాయా? బోర్ల నీళ్ళు ఎక్కడ, బాయిల నీళ్ళు బోర్లు ఎక్కడ వెళ్తాయి? బోర్ల నీళ్ళు, బాయిల నీళ్ళు, ఎలా నీళ్ళు లేక అసలు కెనాల్ వాటర్ వస్తేనే బాయిల నీళ్ళు, కెనాల్ కూడా వదలలేరు మాకు. మనతో పాటు మరొకరు అవుతున్నారు. వాళ్ళ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతి ఎండాకాలంలోనే చెరువులు నింపే పరిస్థితి ఉండే. ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి? కాలం మంచిగా అయింది, కొద్దిగా కాలు నీళ్ళు మనకు వదిలిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఈ కాలం వస్తలేదు. కొద్దిగా ఆశయంతో వారం దాకా వదిలిపెట్టిండు, వారం బంద్ చేసిండు. ఈ వచ్చాక కాలం అవుతలేదు. ఇప్పుడు ఇట్లాంటి కాలం కానప్పుడు కాళేశ్వరం విలువ కరువు వస్తేనే తెలుస్తుందని కేసీఆర్ చాలాసార్లు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ కాళేశ్వరంలో 1,00,000 క్యూసెక్కుల నీళ్లు దిగువకు అంటే సముద్రంలో కలుస్తున్నాయి. కన్నెపల్లి దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్లో ఒక స్విచ్ ఆన్ చేస్తే, ఒక మోటార్ స్విచ్ ఆన్ చేస్తే మన ఏదైతే ఎల్లంపల్లి వరకు వస్తాయి, ఎల్లంపల్లి నుంచి ఇటు ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు సంబంధించిన కాలువల ద్వారా ఈ ప్రాంతానికి అంతా వరంగల్ జిల్లాకు మొత్తం నీళ్ళు అందే పరిస్థితి ఉంటుంది. ఇంత నిర్లక్ష్యాన్ని రైతులకు ఎట్లా చూస్తున్నారు? మనకు ఎటుబడి రైతు మన కాళ్ళ రావాలి, అందరూ రైతులు బతకాలి, అదే నాకు కోరిక. మీరేం చెప్తారు? ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది?
వాటర్ రావాలి అందరికి వాటర్తోనే మనకు అవసరం. వాటర్ లేని ఏం పంటలు పెట్టుకున్నా కూడా వేస్ట్ అయిపోతుంది. ఉన్న చేనులు ఎండిపోయినాయి, పొలాలు ఎండిపోతున్నాయి, పత్తి చేనులు ఎండిపోతున్నాయి, మిరప గింజలు అలికినా కూడా గింజలు ఎండిపోతున్నాయి నీరు లేక. కెనాల్ వాటర్తోనే మాకు ఆదాయం. కేసీఆర్ వచ్చినప్పుడు మంచి వర్షం పడ్డది, కాలువ వచ్చింది. ఇప్పుడు కాలువ బంద్ అయింది, వర్షాలు బంద్ అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానీ. మొత్తం మన రైతున్నారు. మీరేం చెప్తారు, ఎట్లాంటి ఇబ్బందులు ఈ వానాకాలం సీజన్లో ఒకవైపు వర్షాలు లేక, కాలువల్లో నీళ్లు లేక, చెరువుల్లో నీళ్లు లేక ఏమి ఇబ్బందులు పడుతున్నారు? వాటర్ లేకపోవడం వల్ల నార్లు ఎదిగినా కూడా నాట్లు వేయలేకపోతారు బాయిల కింద. ఇలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు వర్షాలు లేకపోవడానికి ఈ కాలువ వదిలినా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా ఉంటుంది. సహకారం చేసినట్టు ఉంటుంది రైతులను కూడా. నార్లు ఎదిగి ఉన్నా కూడా నాట్లు ఎత్తలేరు. ఇది ఇప్పుడు పరిస్థితి. ఒకవేళ ఇప్పుడు ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందితే రైతులకు మేలవుతుందా? మేలవుతుంది ఖచ్చితంగా. 100% ఖచ్చితంగా నాట్లు పడతాయి. ఎదిగి ఉన్న నార్లు ఆల్రెడీ కొన్ని బాయిల కింద ఎదిగి ఉన్నాయి ఆల్రెడీ. వాటర్ లేక నాట్లు వేయట్లేదు. ఇప్పుడు రివర్స్ పంపింగ్ కాళేశ్వరం దగ్గర రివర్స్ పంపింగ్ చేస్తే ఈ ప్రాంతానికి అంతా నీళ్ళు అందుతాయి. ఎందుకంటే 1,00,000 క్యూసెక్ నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. కాబట్టి ఆ విషయంలో మీరు ఎలాంటి ఆలోచనతో ఉన్నారు? రైతులు ఇప్పుడు చెరువులో నింపి మీకు నీళ్ళు అందిస్తే ఏం మేలు జరుగుతుందని ఆలోచిస్తున్నారా? ఎట్లా ఉన్నది పరిస్థితి? నీళ్లు నింపితేనే కదా మేలు జరిగేది రైతులకు. వాటర్ వస్తేనే మేలు జరుగుతుంది. వాటర్ లేని రైతులు ఇబ్బంది పడడే కదా. మరొక రైతున్నారు. మీరేం చెప్తారు, రైతుల పరిస్థితి ఎట్లున్నది వానాకాలం సీజన్లో? నాకెరక ఈ 10, 15, 20 సంవత్సరాల బట్టి ఇంత ఇబ్బందిగా ఎన్నలేదు. ఇప్పుడు నేను 4 ఎకరాల మునగ పట్టుకున్నా. ఇప్పటికి కూడా అలా వర్షం లేక గింజలు పెడితే 2 సార్లు పెడితే 2 సార్లు పోయినాయి. మాకు కనీసానికి కెనాల్ వాటర్ పంపుతానన్నా మేము కట్టుకొని కొంచెం అదవుతామని చూస్తాను. నాటు పోయినామస్తే కానీ కాకపోతే పత్తి గురించి అన్నా మేము ఈ గడ్డ భూమి గురించి అన్నా అది చేద్దాం అనుకుంటే మాకు అనుకూలించలేదు ఈ గవర్నమెంట్. కాకపోతే అనుకూలించాలని మేము అనుకుంటాను కానీ అనుకూలించలేదు. కాకపోతే దీంతో 2 సార్లు 3 సార్లు పెట్టినాం, డబల్ పెట్టుబడి పెట్టినాం, పోయినాయి గింజలు పోయినాయి, అన్నీ పోయినాయి. ఇప్పటికీ నష్టం అవుతుంది. వరి పోయినామస్తే కానీ పత్తులన్నా కాపాడుకుంటామని చెప్తే పత్తులు కూడా పోయేసి టైం అయింది. ఈ పంటలు పండకపోతే ఎంత నష్టం జరుగుతుంది మీకు? చాలా నష్టం జరుగుతుంది. నా వరకైతే దగ్గర ఎంత లేదన్నా ఒక 2-3 లక్షల నష్టం. 4 ఎకరాల మీద 2-3 లక్షల నష్టమే. మునావలు, ఈ దున్నుడు కూళ్ళు, ఇవి గింజలు, ఈ కూళ్ళు, ట్రాక్టర్ కూళ్ళు, ఈ దున్నుడు అవన్నీ పెట్టుకుంటే ఓ 2-3 లక్షలైనా నష్టమే. ఈ 4 ఎకరాల పేరు మీద 2-3 లక్షలైనా నష్టమే. మాకు ఇబ్బంది అవుతుంది. సరే నాట్లు వేనమిస్తే కానీ పత్తుల కన్నా అనుకూలించాలంటే కెనాలి ఇడిచిపెడితే మాకు కొంచెం ఏదైనా కొంచెం అది చేసుకుంటాం. ఈ వాళ్ళ పత్తుల మందం అన్నా చేసుకుంటామని ఆశిస్తాను. ఒకవేళ ఎన్ని రోజులు ఈ కాకతీయ కెనాల్ ఎస్ఆర్ఎస్పి ద్వారా నీళ్ళు అందితే మీ పంటలు చేతికొచ్చే అవకాశం ఉంటుంది? ఈ మధ్యలో అంతనే మాకు అనుకూలిస్తే, లేకపోతే నువ్వు తర్వాత పంపినా వేస్టే. ఇక మాకు తర్వాత నువ్వు పంపినా కానీ మాకు అనుకూలించే నీళ్ళు వేస్తే వర్షాలు లేక మేము ఇబ్బంది అవుతాను. తర్వాత ఇబ్బంది అవుతుంది. 5-10 రోజుల్లో అత్తనే మాకు కొంచెం ఆడికాడికి జీవిత ఆధారం లెక్క అది అవుతుంది. అంతప్పుడు మరొక రైతున్నారు. మీరు ఎన్ని ఎకరాల పంట వేసిళ్ళు? మీరు ఎన్ని ఎకరాల పంట వేసిళ్ళు? ఎట్లున్నది? వర్షాలు పడతలేవు కదా, ఏంది పరిస్థితి? ఏం సార్ 3 ఎకరాలు పెట్టినాం. 3 ఎకరాల్లో ఇప్పుడు నీళ్ళు లేక ఏం లేక ఇక పార పట్టుకొని పోయి పొద్దాక ఉండి కూడి లేక కుమ్మి లేక వట్టిగా ఉండేస్తాను. ఆడ పట్టుకొని పోయి ఏం చేయాలి? వర్షం ఇక వస్తుంది. ఇంత మబ్బు రాగానే నొక్కపోతుంది, కథ పోతుంది. ఇక వస్తుంది ఆశమ్మడి. అది వస్తలేదు, ఇది పోలేదు. ఆడ ఇంటికి పోతే వాళ్ళు దెంగుడు. ఏం చేయాలి సార్? ఈ 15 రోజులలో మాకు నా నీళ్ళు వాటర్ కెనాల్ ఇడిచి పెడితేనే ఏమన్నా బతుకుతారు, ఇంత అది ఉంటుంది. కానీ లేకపోతే అంత వేస్టే సార్. మొత్తంగా చూస్తే కాకతీయ కెనాల్ ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాకు కాకతీయ కెనాల్ ద్వారా ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు నుంచి నీళ్ళు అందేటువంటి పరిస్థితి ఉంటుంది. కెనాల్ ఏదైతే కాకతీయ కెనాల్ ద్వారా నీరు అందించాలన్నటువంటి డిమాండ్ ప్రధానంగా రైతాంగం నుంచి వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి. లక్షలాది ఎకరాల్లో పంట సాగు చేయాలంటే ఖచ్చితంగా ఈ వానాకాలం సీజన్లో ఎల్నినో ప్రభావం కారణంగా ఒక్క చుక్క వర్షం కూడా కురవడం లేదు. లోటు వర్షపాతం ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో లోటు వర్షపాతమే మనకు నమోదవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరుచుకొని కన్నేపల్లి పంప్ హౌస్ మోటార్లను ఆన్ చేసి ఎస్ఆర్ఎస్పి ద్వారా నీరు అందించాలన్నటువంటి డిమాండ్ రైతాంగం నుంచి వ్యక్తమవుతుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా నుంచి.